Hello warriors, welcome to my channel Nandini K Bath. శబరి రామాయణం ప్రకారం శబరి ఒక గిరిజన యువరాణి. మనందరికీ తెలుసు, తన లైఫ్ మొత్తం స్పిరిచువల్ గానే గడిపింది. అయితే గురువు కోసం అన్వేషిస్తూ మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆశ్రమంలోనే గురువులకు తను సేవ చేస్తూ ఉండేది. చాలా ఏళ్లు గడిచాయి. తన గురువు కూడా వృద్ధుడైపోయాడు. ఆయన చివరి క్షణాల్లో శబరిని కలవడానికి శ్రీరాముడు ఆశ్రమానికి వస్తాడని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతారు. రామ రామ అంటూనే తన జీవితాన్ని గడిపింది. రోజులు కాదు, నెలలు కాదు, 13 సంవత్సరాలు రాముడి కోసం ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తుంది. ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి పూలతో అలంకరించి రాముడు వస్తే పెట్టడానికి రేగుపళ్లను సిద్ధం చేసేది. అలానే ఒకరోజు తన కల నెరవేరింది. శ్రీరాముడు తన ఆశ్రమానికి వస్తాడు. శబరికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడితో శబరి పర్పస్ ఆఫ్ లైఫ్ పూర్తవుతుంది. వారియర్స్, జూమ్ చేస్తే ఈ ఘట్టం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. నెంబర్ 1, విశ్వాసం, ఫెయిత్. ఎప్పటికైనా శ్రీరాముడు తన ఆశ్రమానికి వస్తాడనే ఒక బలమైన నమ్మకమే తనను అంతకాలం బ్రతికించింది. నెంబర్ 2, ఈ నమ్మకం నుంచే ఎంతో పేషెన్స్ ని తనలో డెవలప్ చేసుకుంది. అందుకే ప్రతిరోజు ఆశ్రమాన్ని అలంకరించేది. సో మన గోల్స్ ని రీచ్ అవడంలో మనకు సెల్ఫ్ ట్రస్ట్ అండ్ పేషెన్స్ తప్పకుండా ఉండాలని ఈ ఘట్టం మనకు చెప్తుంది. ఉడుత. మనందరికీ తెలుసు, రామాయణంలో లంకకు వారధి కట్టే టైంలో వానర సైన్యం మొత్తం బండరాళ్లతో సముద్రంపై రామసేతు నిర్మించారు. ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. హనుమాన్తో పాటు మిగిలిన వానర సైన్యం బండరాళ్లను నీటిపై విసురుతున్నారు. ఇదే టైంలో ఓ ఉడత చిన్న చిన్న రాళ్లను తన నోటితో కరిచి పట్టుకుని వెళ్లి ఎగ్జాక్ట్ గా హనుమాన్ ఎలా చేస్తున్నాడో అలానే నీటిలో వేస్తుంది. దీన్ని చూసి హనుమాన్ తన కాళ్లకు అడ్డుపడుతున్నందుకు ఆపడానికి చూస్తాడు. అప్పుడు ఉడత, రామసేతు కట్టడంలో నేను కూడా నా వంతు హెల్ప్ చేస్తానని ఆన్సర్ ఇస్తుంది. ఈ మాటలు విని పాపం ఒక్కసారిగా వానర సైన్యం అంతా నవ్వుకుంటారు. అప్పుడు శ్రీరాముడు జోక్యం చేసుకుని ఇలా అంటాడు, మీరంతా పెద్ద పెద్ద రాళ్లు వేస్తున్నారు, దీంతో వాటి మధ్య ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఉడత చేస్తున్న సాయంతో ఆ గ్యాప్స్ ఫిల్ అవుతున్నాయి. అవతల వాళ్ళు చిన్నవాళ్ళని, బలహీనులని, వాళ్ళ నాలెడ్జ్ ని, హార్డ్ వర్క్ ని ఎప్పుడూ క్రిటిసైజ్ చేయకూడదని చెబుతాడు. ఆ తర్వాత ఉడతను ఎంతో ప్రేమగా చేతిలోకి తీసుకుని తన వేళ్లతో వీపు నురుముతూ అది చేసిన హెల్ప్ కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాడు. వారియర్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ మీరు ఆ శ్రీరాముడు స్పర్శ వల్ల దాని వీపు మీద ఉన్న చారలు చూడొచ్చు. సో జూమ్ చేస్తే ఈ ఘట్టం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనలో చాలా మంది నేను జస్ట్ నార్మల్ పర్సన్ని, నేను ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను అని వాళ్ళని వాళ్ళే నిరాశపరుచుకుంటూ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉండిపోతారు. సో ఇలాంటి డిస్కరేజ్ అండ్ డిసప్పాయింటెడ్ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఎలాంటి సెల్ఫ్ డౌట్స్ లేకుండా ఆ పని చిన్నదైనా పెద్దదైనా సరే చేయడం నేర్చుకోండి. నిరాశ పడకండి. ఏది చేయకుండా అక్కడే ఉండే కంటే ఏదో ఒకటి చేయడం మంచిది కదా. వారియర్స్, మేబీ ఏ స్మాల్ చేంజెస్ అండ్ వర్క్స్ లీడ్స్ టు ఏ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ కావచ్చు కదా. సో ప్లీజ్, మనం కూడా ఈ ఉడతలానే అది చిన్న ప్రయత్నమైనా సరే సెల్ఫ్ డౌట్ లేకుండా మన గోల్ కోసం మనం చేద్దాం. గుహుడు. గంగా నది ఒడ్డున ఉన్న గిరిజన సామ్రాజ్యం నిషద్కు గుహుడు రాజు. అయోధ్యను వదిలి సీతారామ లక్ష్మణులు నిషద్కు చేరుకుని గంగా నదిని దాటేందుకు ప్రయత్నిస్తారు. ఈ టైంలోనే గుహుడు రామునితో ఫ్రెండ్షిప్ చేసి గంగా నదిని దాటిస్తాడు. అప్పుడు స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ కడదాకా సాగుతుంది. ఒకరోజు రాముని తమ్ముడు భరతుడు అన్నను వెతుక్కుంటూ విశుద్కు వస్తాడు. గుహుడు ఆయన్ని అనుమానిస్తాడు. రామునికి ఏదో ప్రమాదం చేయడానికే
భరతుడు వచ్చాడని అనుకుని అతన్ని అడ్డుకుంటాడు. కాని భరతుడు శ్రీరాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చాడని తెలుసుకుని దారి ఇస్తాడు. కార్యాలు చేసి స్వాగతిస్తాడు. 14 years వనవాసం కంప్లీట్ అయ్యి తిరిగి అయోధ్యకు వచ్చిన శ్రీరాముడు అప్పటికి గుహుడుని మర్చిపోడు. సో వారియర్స్, జూమ్ చేస్తే ఈ ఘట్టం నుండి మనం నేర్చుకోవాల్సింది ఫ్రెండ్షిప్ కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలని. చేసిన మేలు మరిచినా పర్వాలేదు, కానీ సహాయం చేసిన స్నేహాన్ని మాత్రం మరవకు మిత్రమా. అండ్ లాస్ట్, జటాయువు. సీతాదేవిని రావణుడు అపహరించి వెళ్తున్న టైంలో జటాయు పక్షి ఎంతో సాహసంతో రావణుడిపై ఫైట్ చేస్తుంది. ఆ వార్లో జటాయుకి ఎన్నో గాయాలవుతాయి. ఎట్ లాస్ట్ అది నేలకూలిపోతుంది కూడా. ఈలోగా అక్కడికి సీతను వెతుక్కుంటూ రాముడు వస్తాడు. అతనికి విషయం అంతా చెప్పి రాముని చేతిలోనే చనిపోతుంది పాపం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రావణుడు చాలా శక్తివంతుడు, అది జటాయు కూడా తెలుసు. కానీ రావణుడిని ఎదిరించి ఎంతో అంకిత భావంతో తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది. సో వారియర్స్, జూమ్ చేస్తే ఈ ఘట్టం నుండి మనమేం తెలుసుకోవాలి? లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఆ టైంలో నీ రోల్ కి తగిన రెస్పాన్సిబిలిటీని నువ్వు తప్పక తీసుకోవాలి. ఆ టైంలో నీ డ్యూటీని, అది నీ కుటుంబం పట్ల అయి ఉండొచ్చు, నీ గోల్స్ పట్ల అయి ఉండొచ్చు, సొసైటీ పట్ల అయి ఉండొచ్చు, నువ్వు నీ డ్యూటీని పెర్ఫార్మ్ చేయాల్సిందే. డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. కంక్లూజన్ కి వస్తే ఈ వీడియోలో మనం నేర్చుకున్నది: నెంబర్ 1 సెల్ఫ్ ట్రస్ట్ అండ్ పేషెన్స్. నెంబర్ 2 ప్రయత్నం లేదా పని చిన్నదైనా సరే సెల్ఫ్ డౌట్ లేకుండా, ఎక్కడా నిరాశ పడకుండా చేసుకుని వెళ్ళిపోవాలి. నెంబర్ 3 చేసిన మేలు మర్చినా పర్వాలేదు, కానీ సహాయం చేసిన స్నేహాన్ని మాత్రం మరవకూడదు. నెంబర్ 4 పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఇన్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్ అరైవ్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. వారియర్స్, ఈ 4 క్వాలిటీస్ లో ఏ ఒక్క క్వాలిటీ మీలో ఉన్నా, లేదా మీలో మీకు బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.